సినీ పరిశ్రమలో చాలా మంది తారలు ఉన్నారు. నటీమణులు తమకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. సినిమాల ద్వారా మాత్రమే కాకుండా యాడ్స్, బిజినెస్ ద్వారా సంపాదిస్తున్నారు. కానీ సినీ రంగంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే ఓ హీరోయిన్ ఉంది. ఆమె ఒక్కో మూవీకి చాలా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఓ తోపు హీరోయిన్ కూడా. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. ఆమె భర్త కూడా ఓ పాన్ ఇండియా హీరో. ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. అంతేకాదు, ఆ హీరోయిన్ తన భర్త కంటే ఎక్కువగా ఆస్తులు కలిగి ఉందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? లేట్ లేకుండా ఈ స్టోరీ ఎండ్ వరకు చూసేయండి. మనం ఇంతలా చెప్పుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు, ఆమెనే ఆలియా భట్. ఈ హీరోయిన్ తన విలాసవంతమైన జీవన శైలికి, సినిమాలకు ఫేమస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆలియా 2012లో సినీ ప్రయాణం స్టార్ట్ చేసిందని అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. గల్లీబాయ్, రాజీ, బ్రహ్మాస్త్రం, గంగూబాయి, కదియావాడి, రాఖీ రాణికి ప్రేమ్ కహాని వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఆమె చేసే సినిమాలో ఈ క్యూటీ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ ఆలియా భర్త కూడా రణబీర్ కపూర్ ఓ పాన్ ఇండియా హీరో అని తెలిసిందే. ఇక నివేదికల ప్రకారం ఆలియా ఒక చిత్రానికి కనీసం 9 నుంచి 10 కోట్లు తీసుకుంటుందట. ఆలియా చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుందని తెలిసిందే. ఆమెకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టమట. ఆలియా దగ్గర ఇప్పటికే లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా ఈ అమ్మడికి ఖరీదైన ఆస్తులు కూడా చాలా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె 2023లో దాదాపు 3.2 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసింది. ఈ హీరోయిన్ దగ్గర BMW 7 సిరీస్ కారు కూడా ఉంది. ఆలియా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ను ప్రేమించి పెళ్లి చేసుకుందని తెలిసిందే. వీరికి రాహా అనే ఓ పాప జన్మించింది. ప్రజెంట్ ఆలియా ఫ్యామిలీని చూసుకుంటూ సినిమాల్లో బిజీగా గడుపుతోంది. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.